గుమస్తాలు గట్టి వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంది? ఆ నైపుణ్యాన్ని గుర్తించి మనం వాళ్ళకి ఏమైనా ప్రోత్సహించామా? ఇవాళ చూడండి, బీహార్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నాం, వాడికి తల ఇచ్చేస్తాం, వాడు ఎట క్రాఫ్ట్ చేస్తాడో మనకి తెలియదు. ఫైనల్గా ఆడు చెప్పిందే, వాడు చేసిన క్రాఫ్ట్ గొప్ప అని మనం ఫీల్ అవ్వాలి. ఇదివరకటి రోజుల్లో అయితే కానీ మన తెలుగు వాడు ఉంటాడు, వాడితో వాదిస్తాం, ఎరా నువ్వు నేను హిప్పీ కొట్టమంటే నువ్వు డప్పి కొట్టావు, ఇట్లా వాదించేవాడు. ఇప్పుడు వాడు హిందీలో మనం తెలుగులో మాట్లాడితే ఆడికి అర్థం కాదు, ఆడు హిందీ మనకు అర్థం కాదు, వాడు ఎట్ట చేస్తాడు చేయించుకుని మూసుకుని రావడం. ఎక్కడ నీ విజన్ ఆలోచన పరంగా ఉంది ఇందులో? ఇవాళ కనుక ఒక బార్బర్ షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తి బ్యూటీషియన్ 40,000 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి అదే సాఫ్ట్వేర్లో 18,000 20,000 వస్తున్నాయి స్టార్టింగ్. ఇదే మంచి బ్యూటీషియన్ అయితే 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇవాళకి కూడా మనం ఒక చట్టంలో కూర్చుని అంత అద్భుతమైన ప్రపంచంలోనే బతుకుతున్నాం. అంతేగాని సమగ్ర విధానం అంటే ఏంటి? ఇవాళ రోజున ప్లంబర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, లేకపోతే కనుక ఒక బోర్లు తీసేటటువంటి వాళ్ళు దొరకరు. అసలు ఇవాళ రోజున మన నిత్య జీవిత అవసరాల్లో మనుషులు దొరకట్లేదు ఎవరు కూడా. అది కదా తయారు చేయటము. ఆ వ్యవస్థల వైపు అసలు దృష్టి సారించట్లా. ఎవరికాడిని నువ్వు వెళ్ళి ఏసీలో కూర్చుండు కానీ మీ ఏది 25 లక్షల రూపాయలు జీవితకాలంలో స్కూళ్ళకి కాలేజీలకి ఫీజులు తగలే, ఆ తర్వాత 25,000 50,000